ఇవాల్టి మన ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి గెస్ట్లందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ ముందుగా సో మన ఆనరబుల్ టీఎఫ్సిసి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. అందరు గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. కాదు టీమ్ హార్డీ వెల్కమ్. అక్షా ఖాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి గాను ఫస్ట్ టైం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా షార్ట్ ఫిలిం అవార్డ్స్ పెట్టాలని తెలంగాణ అండ్ ఏపీ 2 రాష్ట్రాలలో ఎంట్రీస్ తీసుకోవడం జరిగింది. మేము దాదాపు ఒక 15 రోజుల వ్యవధిలో అనౌన్స్ చేస్తేనే దాదాపు 60 వరకు రావడం జరిగింది. వాటన్నిటినీ చూసి దానికి ముఖ్యంగా ఏంటంటే మాకు జ్యూరీ చైర్మన్గా ఇంద్రజ గారు చాలా ఓపికతో 3 రోజులు ఉండి మొత్తం మూవీస్ అని చూసి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే జ్యూరీ చైర్మన్ అంటే ఎలా ఉండాలి అనేది ఇంద్రజ గారు పర్ఫెక్ట్గా చేశారు. ప్రతిదీ చూసిన తర్వాతనే డిసిషన్ తీసుకోవడం జరిగింది. మేము ఈ పెట్టిన అవార్డ్స్కి ఎంట్రీ ఫీజు లేకుండానే చేయడం జరిగింది. దానికి మేము ఫస్ట్ ప్రైజ్ 10,000 అని అనౌన్స్ చేసినాము. దాన్ని ఇప్పుడు మేము 10,000 కాదు 20,000 ఇవ్వడానికి సిద్ధమైనాము. అలాగే సెకండ్ ప్రైజ్ 7,500 అనుకున్నాము, దాన్ని 10,000 ఇస్తున్నాము. అలాగే థర్డ్ ప్రైజ్ 5,000 అనుకున్నాము, దాన్ని 7,500 ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళను షార్ట్ ఫిలిం చూస్తుంటే నిజంగా మాకే చాలా ఉత్సాహం కలిగింది. అంతా డైరెక్టర్స్ కానీ అందులో చేసిన ఆర్టిస్టులు కానీ అంతా యంగ్స్టర్స్ యువతి యువకులు చాలా కష్టపడి వాళ్ళని చూస్తుంటే ఇంద్రజ గారు చెప్పినారు ఇంత ఖర్చు పెట్టి తీసినారా ఈ బడ్జెట్ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఒక్కొక్కటి సినిమా లాగానే చేసినారు. వాళ్ళ గ్రేడింగ్ కానీ వారు కలర్ కలెక్షన్స్ కానీ చాలా అద్భుతంగా చేసినారంటే ఇండస్ట్రీ మీద చాలామందికి ఇంకా మక్కువ ఎక్కువగా ఉంది. అందుకే కంటిన్యూగా చేయాలని డిసైడ్ అయినాం. ఎవ్రీ ఇయర్ పెడతాం. తప్పకుండా కొత్త టాలెంట్ని తీసుకురావడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇందులో డెఫినెట్గా ఒక 3-4 సినిమాలలో పనిచేసిన వాళ్ళని మేమే తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. ఆ డైరెక్టర్స్ని ఆర్టిస్టులని ఇంద్రజ గారు కూడా చెప్పారు, వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకు అంటే మనం ఈ షార్ట్ ఫిలిం చూస్తేనే మనకు వాళ్ళ టాలెంట్ తెలిసింది. కాబట్టి తప్పకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. నా వంతు సపోర్ట్ కూడా చేస్తానని కూడా నాతో చెప్పడం జరిగింది. అంటే మనం ఒకసారి చూస్తే కానీ వాళ్ళ టాలెంట్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈసారి 20,000తో పెట్టినాం. నెక్స్ట్ 100% ₹1,00,000 పెడతాం ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 25,000, 3 కంపల్సరీగా పెట్టి తక్కినాయి అందరికీ మెమోటోస్ కూడా ఇస్తాం. దీన్ని ఎవ్రీ ఇయర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఈసారి డ్యాన్స్ పెట్టలేదు, ఈసారి నెక్స్ట్ డ్యాన్స్ మాస్టర్స్ కూడా పెడతాం, డాన్సర్స్ని కూడా పెడతాం. మా దగ్గర ఆల్రెడీ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ సంబంధించి ఉండాలని ఒక నిశ్చయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది. త్వరలో అది కూడా ప్రారంభించబోతాం. తప్పకుండా కొత్త టాలెంట్ని తేవడానికి మా వంతు ప్రయత్నం. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా మరి సుభాష్ రెడ్డి అన్న కూడా చాలా ఎంకరేజ్ చేయడం కోసం చాలా ముందుకొచ్చి నాకు సపోర్టుగా తప్పకుండా చేయి బ్రదర్ నేను ఉంటానని సపోర్ట్ చేసినారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా రష్మి కూడా ఆమె మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ ఏషియా దాకా పోయింది అమ్మాయి. ఇప్పుడు మా టీమ్ ప్రెసిడెంట్ అమ్మాయి కూడా మంచి సపోర్టుగా ఉంది మా ఛాంబర్లో. అలాగే మా వైస్ చైర్మన్ గారు గురురాజు గారు కూడా మంచి సపోర్టుగా ఉన్నారు. అలాగే మా వంశీ
డ్యాన్స్ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన వారు కూడా దీంట్లో బాగా సపోర్ట్గా ఉన్నారు. అలాగే మా అక్షా కానైతే మా 2 సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ ఉంది కాబట్టి అమ్మాయి కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా సపోర్ట్ చేసింది. మీ ద్వారానే అందరికీ తెలిసింది కాబట్టి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు వైసాబ్ అందరికీ. ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలంటే ఇండస్ట్రీలో తెలుసు చాలా చాలా కష్టం. దాన్ని వెతకాలంటే దొరకరు, వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు. వాళ్ళు చేసే ఇలాంటి ప్రయత్నంతో మాలాంటి వారికి కానీ మేము రేపు మా ఛానల్లో పెట్టి ఎవరికైనా చూపించడానికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు ఎవరైతే విన్ అవుతారో అవి మా ఛానల్లో పెడతాం, మీరు ఆ లింక్ ఎవరికైనా పంపొచ్చు. నాకు ఇక్కడ ప్రైజ్ వచ్చింది, ఈ ఛానల్లో నేను చేశానని ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు అందరికీ మేము సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ 100% ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే సెలెక్ట్ చేయని వాళ్ళను తక్కువని కాదు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసినారు, కానీ అందరినీ చేయలేం కాబట్టి నెక్స్ట్ రాని వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీ గోల్ను సాధించడానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా సినిమాలు చేయని వాళ్ళు ఉంటే కూడా, షార్ట్ ఫిల్మ్ చేయని వాళ్ళు ఉంటే కూడా మా ఛాంబర్ను కలవండి. తప్పకుండా మా ప్రయత్నం 100% సపోర్ట్గా ఉంటాం. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మరొకసారి మరీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంద్రజ గారు అనౌన్స్ తర్వాత అయితే ఎక్కువ ఆమె చైర్మన్గా అనౌన్స్ అయిన తర్వాత ఎక్కువగా వచ్చినాయి. ఆ రోజు 3 రోజుల్లోనే చాలా మూవీస్ రావడం జరిగింది కాబట్టి ఒక నమ్మకం వచ్చింది ఇప్పుడు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ పైన. తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏది చేయాలన్నా అన్నీ బాగా చేయడానికి మా మెంబర్స్ అందరి సపోర్ట్ తీసుకొని తప్పకుండా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఎవరీవన్. త్వరలో అన్నీ ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ, నమస్తే. అందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి, ఎందుకంటే చాలామంది భవిష్యత్ అండ్ వాళ్ళ కళలు ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ అన్నమాట. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు ఇక్కడికి రావడం, సాధించడం, నిలదొక్కుకోవడం, మళ్ళీ అక్కడే జర్నీ చేయడం అన్నది ఎంత పెద్ద ఒక టాస్క్ అన్నది. సో అలాంటి ఒక ప్రయత్నానికి ఒక పునాదిలాగా ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది ఇక్కడికి మీరు పంపించేటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. అందులో సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు నన్ను ఎంచుకోవడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నా మీద మీరు పెట్టిన నమ్మకానికి. అండ్ అలాగే రామకృష్ణ గౌడ్ గారి గురించి ఎందుకు నేను ఇది ముందుకొచ్చి చెప్పాలని అనుకుంటున్నానంటే, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ మంచి పనులు అసలు బయటపడదన్నమాట. నేను ఇలాంటి ఒక షార్ట్ ఫిల్మ్కి మీరు చైర్మన్గా ఉండి ఇది వివరించాలి, ఇవన్నీ కొంచెం చూడాలి మీరు అని చెప్పినప్పుడు ముందు నేను చూసింది ఏంటంటే, ఆయన ఒక ఏమంటారండి దీని మీద ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటి? ఎవరంటే సో ప్రొడ్యూసర్ షరీఫ్ గారు వచ్చారు. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ షరీఫ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అమ్మ ఒక్కొక్క చైర్ వేయమని చెప్పండి. అక్కడ ఉన్నారా వంశీ గారు? ఒక్కసారి అక్కడికి వచ్చేసి ఐఎమ్ సారీ అండి, మన ముఖ్య అతిథిగా ఇప్పుడు షరీఫ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఎవరెవరినైతే చూస్తున్నారో, ఎందుకు రామకృష్ణ గౌడ్ గారు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, టీఎఫ్సిసికి చాలా బలగంగా నిలబడేవాళ్ళు వీళ్ళందరూ. అందుకే ఎస్ అండి, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, అండ్ మన మీడియా ఫ్యామిలీకి అయితే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందరినీ అనుచుకుని వెళ్ళాలి, అందరికీ మంచిగా ఉండాలి, ఎవరి మనసును ఒప్పించకుండా అందరి మనసు సంతోషపడేలా ఉండాలంటే అది మామూలు విషయం కాదు. మన రామకృష్ణ గౌడ్ గారు అందులో దిట్ట.
ఎవ్వరి మనసు ఎక్కడా కూడా గాయపరచకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక స్వభావం. అండ్ ఇందాక నేను రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్తున్నాను కదా, నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రామకృష్ణ గౌడ్ గారు నాట్ ఓన్లీ ఎ చైర్మన్ ఫర్ టీఎఫ్సిసి అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ అండ్ ఆగిపోయిన ఎన్నో మూవీలకు తన వంతైన సపోర్ట్ ఇచ్చి బయటికి రావడానికి కారకులుగా ఉండిన వ్యక్తి ఆయన. మనలో చాలామందికి ఏంటంటే అండి, బయట కనపడరు, మంచి చేసేవాళ్ళు మన మధ్య ఉంటారు కానీ బయట కనపడరు. ఈరోజు ఇది నేను మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆశతో చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినప్పుడు, ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఎవరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ వ్లాగ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అని మనకంటూ ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి, అందులో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. వై టీఎఫ్సిసి? ఎందుకు ఇక్కడికి పంపించాలి? ఇంత ఖర్చు చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో వచ్చారు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి షార్ట్ ఫిల్మ్ మేక్ చేసుకొని వచ్చారు. బట్ టీఎఫ్సిసికి ఎందుకు పంపాలి? బికాస్ this is the right platform for you to reach your goal. ఇండస్ట్రీకి మీరు వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ చూడాలి కదా మిమ్మల్ని. మన వ్లాగ్లో పెట్టుకోవచ్చు, మన యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, ఎంతమంది చూస్తారు? ఆ చూసే వాళ్ళలో పబ్లిక్ ఉంటారు, ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వ్యూవర్షిప్ లేదని కాదు, అందరికీ ఉంటుంది. కానీ మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవాలంటే ఎవరు చూడాలి? అలా చూడ్డానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టీఎఫ్సిసి. సో ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నెక్స్ట్ అంటే కమింగ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇదైతే జరుగుతుంది. అండ్ అవార్డు కూడా చాలా పెద్ద భారీ అంచనే ఎన్నుకున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా పిల్లలకి ఏదో ఒక అవకాశం ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. నాకు షోలో ఎవరైనా కనపడినా కానీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కనపడినా కానీ మంచిగా చేసేవాళ్ళు, అక్సాకి కూడా తెలుసు, మంచిగా చేసేవాళ్ళు, అది డాన్స్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా వెంటనే వీళ్ళకి ఒక అప్లికేషన్ లెటర్ పెట్టేస్తాను, సార్ మా పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. బికాస్ నాకు అది సాధ్యం కాదు, బికాస్ నేను ఆ స్థాయిలో లేను, అడిగే స్థాయిలోనే ఉన్నాను. ఇలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ నా ఎక్స్పీరియన్స్, నా పాపులారిటీ ఎక్కడో కొంత వాళ్ళకి సపోర్ట్ అవుతుందంటే ఇలాంటి కార్యక్రమంలో నేను కానీ వాలంటీర్గా వచ్చి ముందుంటాను. నేను చేయగలిగింది అంతే. అది మాత్రమే కాదు, ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చిందండి. ఈరోజు మీరు చూస్తున్న ఇంద్రజ కానివ్వండి, స్థాయి కానివ్వండి, నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. తిరిగి నేను ఇండస్ట్రీకి ఏం చేయగలను? చాలామంది న్యూ కమర్స్ని, చాలామంది టాలెంటెడ్ పీపుల్ని తీసుకురావడానికి నేను ఒక చిన్న టూల్ అయ్యానంటే దట్ ఈస్ మై సక్సెస్ అండి. అందుకే నేను ఇక్కడ ఈరోజు నిలబడి ఉన్నాను. అండ్ సార్ ఇందాక చెప్పినట్టు, ఎస్, మీరందరూ కూడా బాగా చేశారు. పంపించిన ఇప్పుడు 60 మూవీస్ మా దాకా వచ్చిందంటే 58 or 60 సార్, 58 అనుకుంటానా, 58 అనుకుంటాను నా నంబర్. అందరూ కూడా బాగా చేశారండి, ఎవ్వరు కూడా బాగా చేయలేదని కాదు. మీ సాయశక్తికి తగినంత ఎఫర్ట్స్ పెట్టి మీరు మా దాకా తీసుకొచ్చారు. బట్ అందులో డెఫినెట్లీ ఎవరో ఒకరు బెస్ట్ అవుట్ అని ఉంటారు కదా, వాళ్ళ కోసమే 3 prizes, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ తర్వాత కేటగిరీ వైజ్గా బెస్ట్ హీరో దగ్గర నుంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక్కొక్క కేటగిరీ అని మేము 12 అవార్డ్స్ ఎన్నుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ ఇంత దూరం రావడానికి మీకు ఎవరెవరైతే సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా మా టీఎఫ్సిసి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇది జరగబోతుంది. మీడియా మిత్రులందరికీ, అది డిజిటల్ మీడియా కావచ్చు, లేదు ప్రెస్ మీడియా కావచ్చు, మీ అందరికీ మా కోరిక ఒక్కటే, ఈ మాటని స్ప్రెడ్ చేయండి. ఎవరెవరైతే ఆశలతో, కళ్ళు నిండా కలలతో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇక్కడ ఉంది. అండ్ సార్ ఇందాక చెప్పింది మీలో ఎంతమంది గమనించారో నాకు తెలియదండి, ఎవరెవరైతే పంపించారో షార్ట్ ఫిల్మ్, అందులో మనం బెస్ట్గా ఏదేదైతే సెలెక్ట్ చేశామో ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ మీకు టీఎఫ్సిసి ప్లాట్ఫామ్, అంటే టీఎఫ్సిసి కంటూ ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు రేపు ఒక డైరెక్టర్నియో లేక ఒక ప్రొడ్యూసర్నో కలవడానికి వెళ్ళినప్పుడు, సార్ ఇది నేను తీశాను సార్ అని మీ మొబైల్ ఫోన్లో తీసుకెళ్ళి చూపించడం కాకుండా
సార్ నేను టీఎఫ్సీసీకి పంపించాను, నా షార్ట్ ఫిల్మ్కి ఈ అవార్డు నాకు వచ్చింది అని ఆ లింక్ మీరు చూపించినప్పుడు అది మీకు ఒక ఎక్స్ట్రా ప్లస్ అవుతుంది, యాడ్ ఆన్ ప్లస్ అవుతుంది. సో దానికి కూడా మా ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టీఎఫ్సీసీకి సపోర్ట్గా నిలబడినందుకు. అండ్ ఇందాక పిల్లలు చాలా చాలా బాగా డాన్స్ చేశారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి మనందరి తరపున అభినందనలు. అండ్ అంశవేణి గారు ఒక్కసారి ఖచ్చితంగా గురువుకి మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, వాళ్ళని అభినందించాలి. షీఈస్ అంశవేణి, ఈవిడే ఆ కొరియోగ్రాఫ్ చేశారు, తెలియజేయాలి మీలాంటి వాళ్ళని. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ బ్యూటిఫుల్గా హోస్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ హ్యాపీగా అల్లరిస్తున్న మౌనికాకి కూడా ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఏ ఆర్టిస్ట్? ఓ డాన్స్ చేసిందా? అయితే ప్రతి ఒక్కరిని పేరు పేరుని చెప్పాలి సార్, ఒకరిని చెప్పి ఒకరిని వదిలేస్తే బాగోదు. బట్ షీ ఈజ్ సో బ్యూటిఫుల్. మౌని, యూ లుక్ సో బ్యూటిఫుల్. అమ్మవారి గెటప్లో అయితే అదిరిపోయారు. సూపర్ సూపర్. క్లాసికల్ తెలియదండి, క్లాసికల్ డాన్స్ తెలీదు. పాపం 3 monthsలో నేర్చుకొని ఇక్కడ చెయ్యాలన్న ఒక తాపత్రయంతో పాప చేసింది. నెక్స్ట్ టైం ఇంకా అదరగొట్టేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, స్పెషల్లీ చైర్మన్ టీఎఫ్సిసి డాక్టర్ గౌడ్ గారికి అండ్ మేడం ఇంద్రజ గారికి మరియు తోటి అందరు ఈరోజు వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పి నరసింహ. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి నాకు కూడా సంతోషంగా ఉంది మరియు గర్వంగా కూడా ఉన్నది. మా అన్న మాకు ఒక 10 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు ఉంది, బాగా కావాల్సిన అన్న ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్న పిలిస్తే చాలా వచ్చినాం. ఎందుకంటే ఆయన మనసు, ఆయన ఒక్కని గురించే కాదు, ఇప్పుడు తెలంగాణలో ఒక ఛాంబర్స్ ఆఫ్ ఫిలిం ఛాంబర్స్ పెట్టి వాళ్ళందరినీ ఏది గ్రామాల పంటి మూల గ్రామాల పంటి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరి టాలెంట్ని తీసుకొని ఒక 60 మందిని అంత ఓపికగా ఒక 3 డేస్ కష్టపడి ఇంత పెద్ద మేడం మా టైం హీరోయిన్ ఆమె ఎవరు ఇంద్రజ గారు అంటే ఇప్పుడు చేస్తలే. అప్పుడు మాకైతే చాలా వీఆర్ అబౌట్ 40s 50sలో ఉన్నప్పుడు, అంటే ఒక 20 years బ్యాక్ యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ దోస్ డేస్. అయితే ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నారు అంటే మన సమాజానికి. ఫిలిమ్స్ చాలా చేస్తారు, కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తారు, అవి చేస్తారు, కానీ షార్ట్ ఫిలిమ్స్ అన్నది అందరికి డబ్బుండి చేయరు, అందరూ పేరుండి చేయరు. ఇప్పుడు పేరున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు చేస్తే మనకు అంతకన్నా ముందు అక్కడ వెళ్ళిపోతాం. కానీ ఈ సొసైటీకి కావాల్సిన చిన్న మెసేజ్, కావాల్సిన మంచి స్ట్రాంగ్ మెసేజ్ చిన్న ఫిలింలో, షార్ట్ ఫిలిం అంటే ఏంటిది, ఒక 2 నిమిషాల్లో మనకు కావాల్సిన సొసైటీకి కావాల్సిన ఒక ప్రవర్తన కానీ దాని యొక్క సొసైటీ యొక్క హావభావాలు కానీ ఇవన్నీ చెప్పడానికి పనికొచ్చే ఫిలిమే షార్ట్ ఫిలిం. ఇలాంటిది ఎంకరేజ్ చేస్తున్న గౌడ్ గారికి రియల్గా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు అవార్డు తీసుకున్న అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ అవార్డు రాని వాళ్ళకు కూడా అది ఈరోజు అవార్డు రానంత మాత్రాన మీరు ఏదో కాలేదని కాదు, కానీ వచ్చిన మేడం చెప్పినట్టుగా ఉన్నోళ్ళను బెస్ట్గా చూసుకోవాలి కాబట్టి ఒక 3 తీసుకొని ఈరోజు వాళ్ళకు అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డు వల్ల వాళ్ళకి ఏంటంటే జరిగేటి 2 మోటివేషన్ రావాలి, దానివల్ల కమిట్మెంట్ రావాలి. దీనివల్ల మళ్ళీ ఇవి చూసి వేరే వాళ్ళు కూడా మిగతా ఫిలిం మేకర్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ వాళ్ళ యొక్క పాత్ర ఈ సొసైటీ డెవలప్మెంట్కు బాగా పనికొస్తుందని చెబుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ డాక్టర్ గౌడ్ సాబ్ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడమంటున్నారు. పర్లేదు నథింగ్ ఏమన్నా నన్ను ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంటారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామకృష్ణ గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న ప్రేక్షకులకు అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సవైనిక. అన్నగారు నా దగ్గరికి 3 days బ్యాక్ వచ్చిర్రు.
ఇట్లా ఫిలిం ఛాంబర్ అవార్డ్స్ ఇస్తున్నాము తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున. అంటే తెలంగాణ వాళ్ళకే ఇస్తుండ్రా లేకపోతే అందరికి ఇస్తుండ్రా అని నేను అడిగిన. అడిగితే ప్రాంతాలకు అతీతంగా అవార్డులు ఇస్తున్నాము, కళకు ప్రాంతాలతో సంబంధం లేదు అని తను చెప్పిండ్రు. మరొక్కసారి మీకు శిరస్సు విమర్శిస్తాను. ఎప్పుడో సినారే గారు రాసిండ్రు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, రాయలసీమ నాది, తెలంగాణ నాది, ఇంకా సర్కారు నాది అని. అయితే ఎవరు అడిగిందట తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత, ఏం సార్ ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కదా, మరి ఆ సాంగుని ఇప్పుడేమంటారు మీరు అని. తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. మీరందరూ కూడా రెండుగా వెలగాలి, రెండుగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఒకటిగా అవార్డు అందుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అయితే తొందరగా మాట్లాడమన్నారు కాబట్టి సబ్జెక్టు మాట్లాడేస్తా. ఇప్పుడు వచ్చే అవార్డ్స్లో ₹1,00,000 ఇస్తా అని రామకృష్ణ గౌడ నన్ను చెప్పిండు. ఆ ₹1,00,000 నేనే ఇస్తా. ఇది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని టాలెంట్ని బయట తీసుకురావడానికి. నా కొడుకు కూడా కరోనాలో 2 షార్ట్ ఫిలిం చేసిండు. కొంచెం ఫిలిం అంటే భయం ఉన్నది నాకు, కాబట్టి నేను ఎంకరేజ్ చేయలే. లేదండి, ఖచ్చితంగా మేము ప్రోత్సాహం మీ అనుకుంటాము. మీ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, టాలెంట్ బయటకు వచ్చినాక మీకు ఇంకా మెట్టెక్కడానికి తప్పకుండా సహకరిస్తాము. వచ్చేసారి గుర్తుంచుకొని ఆ ₹1,00,000 నా దగ్గర వసూలు చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తున్నా. మరొక్కసారి మీ అందరికీ తప్పకుండా అండి, ఏ సహకారమైనా ఏ సాయమైనా తప్పకుండా చేస్తాము. అది ఆ దేవుడు మాకు ఎంత ఇస్తే మేమంతా పంచి పెడతాం. ఆ దేవుడు మాకు సహకరించాలి, మేము అందరికీ సహకరిస్తామని మరొక్కసారి చెప్పుకుంటూ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సవినయంగా. సభకు నమస్కారం. ఈరోజు వేదిక నుంచిన పెద్దలు టీసీ ప్రెసిడెంట్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీమతి ఇంద్రాజ గారు, మిగతా పెద్దలందరికీ మా నమస్కారములు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా నమస్కారములు. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు డెవలప్ అయ్యి పెద్ద తెర మీద మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ పెద్దలకందరికీ నా నమస్కారం. రైట్, థ్యాంక్ యూ. Good evening everyone. So TFCC ప్రతిసారి ఏదో ఒక క్రియేటివ్ సబ్జెక్ట్తో వస్తారు. అండ్ దిస్ ఇయర్ ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ నాకు. నేను యూరోప్లో ఉన్నప్పుడు నాకు ఇది పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, ఎందుకంటే షీ హెస్ బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. అండ్ అంతకన్నా మంచి జడ్జ్ ఎవరు లేరు. హౌ డైరెక్టర్ వ్యూ కానీ, ఒక ప్రొడ్యూసర్ వ్యూ కానీ, లేదా ఒక యాక్టర్స్ వ్యూ కానీ చెప్పడానికి. అండ్ ఇప్పుడే తెలిసింది 3 days స్పెండ్ చేశారని టు ఫైనలైజ్ ద విన్నర్స్. Thank you so much, madam, for encouraging all the creative directors, producers and actors there. And definitely TFCC will become a perfect platform for somebody to enter into the industry. And ప్రతి ఒక్కరు ఫీచర్ ఫిల్మ్ తీసే రాలేరు, ఎందుకంటే డెబ్యూ చాలా కష్టంగా ఉంటుంది. సో I hope from this year 2026 TFCC Short Film Festival has to go bigger and bigger every year. And thank you so much. సభకు నమస్కారం. సభను అలంకరించిన సభాధ్యక్షులు గౌరవనీయులు టిఎఫ్సిసి చైర్మన్ అయిన గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు. రాముడు ఏకపత్ని వ్రతుడైతే కృష్ణుడు చిలిపివాడు అంటారు. 2 కలిపి టిఎఫ్సిసి ప్రెసిడెంట్ అయినాడు మా ఆయన గారికి. నేను ఎప్పుడో 25 ఏళ్ళ చదివే రోజుల్లో మా బావ ఎస్వి కృష్ణారెడ్డి వాళ్ళ చేతిలో, అలీ చేతిలో ఇంద్రజ గారు చేసిండ్రు మూవీ. అది ఇప్పుడు కూడాను అప్పుడు ఎలా ఉన్నారో ఇలాగే ఉండాలి ఇక్కడ. సో ఈ తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు లాస్ట్లో రావణాసునికి రాముడు చంపేటప్పుడు ఆ సంజీవిని మిగిలినది ఏమన్నా తాగిండారేమో అని నాకు చాలా డౌట్గా ఉంది. మమ్మల్ని
200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినారు. కోహినూరు వజ్రాలు ఎత్తుకొని పోయినారు అన్నారు. ఆ కోహినూరు వజ్రాలు ఎక్కడా పోలేదు. మా పిల్లోళ్ళు వాళ్ళకి గుర్తించి ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే నేను మీకు నిజంగా అభినందించడానికి ఇష్టపడతాను. ఈరోజు ఇప్పుడు సినిమా అనేది 2 గంటల 10 నిమిషాల్లో ఒక మనిషి 60 ఏండ్లు 70 ఏండ్లు బతుకుతాడు. ఆ 60 ఏండ్లు ఇంకా 70 ఏండ్లు ఒక జీవ చరిత్రని 2 గంటల 10 నిమిషాల్లో చూపించే తాకత్తు ఉండేది ఏదన్నా ఉంటే అది సినిమా అని చెప్పేదాన్ని నేను ఈరోజు ఇష్టపడతాను. నా తెలుగు కొంచెం క్రాస్గా ఉంటుంది, ఎందుకంటే మేము కర్ణాటక. ఏమైనా తప్పుగా ఉంటే మాట్లాడింటే క్షమించాలని కోరుకుంటూ, ఇంక నేను ఎక్కువ మాట్లాడేది ఇదంతా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు, మీకేమన్నా సిగ్గు ఉందా అనుకుంటారు మీరు తెలంగాణ వాళ్ళు. అందుకు నేను ఎక్కువ మాట్లాడను. ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చి మీకు అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. Good evening, everyone. First of all, thank you so much to media people ikkada vachinanduku. Thank you so much for always encouraging. Ee roju TFCC Short Film Festival Awards unnai, and first of all I want to thanks Chairman Dr. Prathani Ramakrishna Gaud sir for always supporting me and nanu ikkada invite chesinanduku. And I'm so glad that I'm sharing the stage with my fave person and the inspiration for so many, Indraja garu. I think Ramakrishna sir మీరు చాలా అంటే చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు, బికాస్ షీ ఈజ్ జస్ట్ అమేజింగ్. ఇంద్రజ గారు దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ షీ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ మేడం, మీరు ఎప్పుడు మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్, ఎస్పెషలీ ఫర్ ద యూత్. వి లవ్ యువర్ వర్క్. అండ్ 3 days నేను విన్నాను దట్ మీరు చాలా ఇంట్రెస్ట్ పెట్టుకొని అన్ని షార్ట్ మూవీస్ చూశారు. సో ఐ థింక్ ఐ am స్టిల్ ఈగర్లీ వెయిటింగ్ హూ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్. బట్ ఎవరో కూడా ఉంటారు, డెఫినెట్లీ మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి టాప్ పర్సన్ ఉంటారు. సో ఈరోజు నేను ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ స్టేజ్ ఇంతమంది పెద్దవాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నాను, ఇది నా అదృష్టం అని చెప్పొచ్చు. So I'm just hoping for the best, and congratulations and all the best to each and everyone who is going to be the awardee today. Thank you so much. TFCC చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, వారు చేపట్టినటువంటి ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తూనే ఉన్నాయి. మేడం గారు, ఇంద్రజ గారిని అంటే ఒకప్పుడు నిప్పులా చూసేవాళ్ళం, ఈరోజు అంటే వాటర్ల కూల్గా చూస్తున్నాము. సినిమాలో చూసినప్పుడు నిప్పులా ఉండేది, అబ్బో ఈ అమ్మాయి అనుకునేవాళ్ళం, అంత ఇదిగా ఉండేది. మేడం, మీ సినిమాలు అన్నీ కూడా చూసాం, చాలా చాలా అసలు నటనలో చాలా హ్యాపీ. సో పోతే వేదిక మీద ఉన్న అందరికీ కూడా, ఎందుకంటే టైం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నిజంగా షార్ట్ ఫిలిమ్స్ మనకు 60 వచ్చాయి అని అంటే నిజంగా ఈ 60లో 10 మందిని సెలెక్ట్ చేశారు. 10 మందిని సెలెక్ట్ చేయడానికి అంటే అంత ఆశమాసి కాదు, 60 చూసి కూడా సెలెక్ట్ చేయాలంటే చాలా ఇదిగా ఉండాలి. బట్ ఈ 60లో 10 మంది విన్నర్స్ ఈరోజు హ్యాపీగా స్టేజ్ మీద వచ్చి మరి ప్రైజులు కూడా ఆటోమేటిక్గా మాకు రామకృష్ణ గౌడ్ జనరల్గా ఏంటంటే ఉన్నదాన్ని ఏదో క్వశ్చన్ చేస్తూ ఉంటారు, తగ్గించడానికి ఇలా పెంచుతూ ఉన్నాడు. అయితే ఈరోజు 50 మంది ఎవరైతే ఉన్నారో మాయి సెలెక్ట్ అవ్వలేదు అని అనుకుంటున్నారో వాళ్ళ అదృష్టవంతులు. నెక్స్ట్ టైం 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 ఇస్తే అప్పుడు 1,00,000 రూపాయలు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒకటే, సినిమా ఇండస్ట్రీ ఆ రోజు తక్కువ ఉండేది, ఈరోజు విస్తరించింది. ప్రపంచ స్థాయికి మనం వెళ్ళాం. కాబట్టి ఏంటిది, మీరందరూ కూడా మీ టాలెంట్ని హీరోగా, హీరోయిన్గా, డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా, ఆర్టిస్ట్గా ఎన్నో రకాలుగా మీకు అంటే అవకాశాలు రావడానికి ఇదొక మంచి ప్లాట్ఫారంగా మా రామకృష్ణ గౌడ్ గారు తయారు చేశారు. డిఫరెంట్గా ఆయన అనుకున్న దానికి ఎప్పుడు కూడా రీచ్ అవ్వడానికి అంటే అతనికి ఓటం అనేది లేదు. అంటే అడవికి ఒక రాజు సింహం అయితే అన్ని ఏకదాటిపైకి తెస్తే ఇక్కడ ఒంటరిగా మొదలైనటువంటి మా సింహం అందరినీ కలుపుకొని ఈరోజు వేలాది మందితో TFCC స్థాపించేలా తీసుకొని వెళ్తున్నాడు. డెఫినెట్గా మీరందరూ కూడా
టాప్ 10 డైరెక్టర్లుగా కానీ టాప్ 10లో హీరోలుగా కానీ ఎదగడానికి 100% ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ ఇది ఉంది మీరు చూయించుకోవడానికి, అంటే మీ టాలెంట్ని చూయించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. టీఎఫ్సిసిలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 15 లక్షల మంది ఆల్రెడీ టీఎఫ్సిసిలో ఫాలోవర్స్ ఉన్నారు. అంటే జనరల్గా ఇందాక మన ఇంద్రజ మేడం చెప్పినట్టు మన ఓన్ ప్లాట్ఫారంలో ఎన్నో ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి, కానీ మీకు కావాల్సినటువంటి ప్లాట్ఫారం ఏంటిది అని అడిగినప్పుడు ఇప్పుడు ఇందులో 15 లక్షల మందిలో సుమారుగా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి చోటుకి మీ యొక్క వీడియోని వెళ్తుంది టీఎఫ్సిసి ద్వారా. కాబట్టి ఆపర్చునిటీస్ 100% వస్తుంది, రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇండస్ట్రీ ఇంకా ఇంతింతకి ప్రపంచ స్థాయికి ఇంకా మనం అందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీర్వాదాలని మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఆహ్వానితులు అందరికీ నా శుభ సాయంత్రం. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. టీఎఫ్సిసిలో నేను లాంగ్ జర్నీలో ఉన్నా. నేను రామకృష్ణన్న ఎంత సహృదయం అంటే, ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఎంత వాల్యూ ఇస్తాడో, ఒక చిన్న వ్యక్తి అంటే నేను చెప్తున్నాను, అంటే నార్మల్ అక్కడ వర్క్ చేసే అబ్బాయి కూడా అంతే ఈక్వల్ వాల్యూ ఇచ్చి మాట్లాడతారండి. అది తన దగ్గర ఉన్న చాలా గొప్పతనం అండి. ఎంతోమంది వాకింగ్ డైరెక్ట్గా ఎవరైనా కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఉన్నారా అంటే వెయిట్ చేయమంటారు. అట్లా కాదు, ఎవరు వచ్చినా పిలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. భోజనం టైంకి వస్తే భోజనం చేస్తారని అడుగుతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆర్టిస్టులకు కానీ ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఫేర్స్ కట్టించి రిటర్న్ పంపుతారు. అంత గొప్ప మనసు ఉన్న రామకృష్ణ నందుకు అందరూ ఒకసారి గట్టిగా అభినందన తెలియచేయాలండి. అండ్ మ్యామ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. 3 days స్పెండ్ చేసి జూరీ మెంబర్గా ఉండి మీరు వచ్చిన తర్వాత టీఎఫ్సిసి రియల్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఎప్పుడు మాతో ఉండాలి, మీరు మాతో జర్నీ చేయాలి మ్యామ్. అండ్ అవార్డు విన్నర్స్ అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ. తర్వాత విన్ కాని వాళ్ళు బాధపడుతూ సేమ్ అన్న చెప్పడం నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా మీరు ట్రై చేయాలి. అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన స్టేజ్ మీద ఉన్న గెస్టులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా ఫస్ట్ మా మాస్టర్స్ అసోసియేషన్ తరఫున స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. ముందున్న వాళ్ళు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మ్యామ్, ఒక 100 మందికి ₹1 తీసుకోకుండా ఫైట్ మాస్టర్స్కు ఫైటర్స్కి కార్డులు ఇచ్చారు మేడం. బయట 5 lakhs ఉంటుంది ఒక్కొక్కరికి. అలా కాకుండా అందరికీ ఫైటర్స్ కూడా చాలా పేదోళ్ళు ఉన్నారు అందరూ. అలానే ₹5 లక్షల ఇన్సూరెన్స్ కూడా సారే దగ్గరుండి ఇచ్చారు. ఎవరికి లేదు, అది ఓన్లీ ఈ అసోసియేషన్